ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా మీరు నా మీద ఆనుకుంటే, మీకు ఆకలి అడ్డొచ్చినా చెప్పండి, అరణ్యం అడ్డొచ్చినా చెప్పండి, ఎర్ర సముద్రం అడ్డొచ్చినా, మీకు ఏం అడ్డొచ్చినా మీరు నా మీద ఆనుకుంటే చెప్పండి, మీరు ఎక్స్పెక్ట్ చేయని కార్యాలు చెప్పండి నేను చేస్తా. దేవుడు ఎవరికి చేస్తాడు చెప్పనా? నీరసంగా జబ్బులాగా ఉండేవాళ్ళకి చేయడండి. ఆయన కార్యాలు అనుమానించేవాడికి చేయడండి. ఆయన మాటను పెడచెవిని పెట్టేవాడు చేయడండి. ఆయన ఎందుకు కొన్నిసార్లు మన జీవితాన్ని అనిచేస్తాడు. అయిపోయింది, అట్టర్ ప్లాప్ అయిపోయింది అనిపిస్తుంది మన జీవితానికి. ఎందుకు అనిచేస్తున్నా ప్రభు అంటే, నీకు ఈ సహాయం పోతుంది, ఆ సహాయం పోతుంది, వాడి సహాయం పోతుంది, వీడి సహాయం పోతుంది, నేను ఎవరు లేవనెత్తారు, అలాంటి గ్రౌండ్ లెవెల్కి నువ్వు దిగిపోతావు. ఆ టైంలో నా పని అయిపోయింది అనుకునే సమయానికి ఆయన కృప పని చేయడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఆయన ఎత్తుతున్నప్పుడు ఆయన ఏమంటారు చెప్పనా? ఇది నాకు అతిశయము, మనుషులు ఎవ్వరో చేయనప్పుడు, నీకెక్కడ సహాయం దొరకనప్పుడు, నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, అసలు ఎటు వెళ్తుందో కూడా నాకు తెలియట్లేదు అనుకున్నప్పుడు ఆయన కార్యాలు స్టార్ట్ చేస్తాడు.